మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకొచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దేశమంతటా మేజర్కు సెల్యూట్. హాలీవుడ్ స్క్రీన్పై ధనుష్. F3 మేకింగ్ వీడియో ఫన్. 36 ఏళ్ల తర్వాత టాప్ గన్ సీక్వెల్. ముంబై అటాక్స్ విషయంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసం వీరత్వం ఎలాంటిదో దేశమంతటా చూసింది. అయితే మేజర్ జీవితంలో ముంబై అటాక్స్ మాత్రమే కాక ఎన్నో విషయాలున్నాయి. అవన్నీ తెరపై చూపిస్తామంటున్నారు మేజర్ టీం. జూన్ 3న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి హృదయమా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. పూణేలో దేశభక్తిని రగిల్చేలా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీం. ధనుష్ సౌత్ స్టార్ అని మనకు తెలుసు. రాంజానాతో బాలీవుడ్లోనూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ మూవీలోనూ కనిపించబోతున్నాడు. అదే గ్రే మ్యాన్. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ధనుష్ ఓ కీ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు రాజీవ్ సాలూరి మెయిన్ లీడ్ చేస్తున్న మూవీ 11:11. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్. ఏమైందో అంటూ సాగే పాటను రామ్ లాంచ్ చేశాడు. ఇక ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ 36 ఏళ్ల క్రితం యాక్ట్ చేసిన మూవీ టాప్ గన్. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీశారు. అదే టాప్ గన్ మేవరిక్. ఇన్నేళ్ల తర్వాత టామ్ క్రూజ్ చేసిన యాక్షన్ విన్యాసాలను అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. ఈ మూవీ ప్రీమియర్ను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్లే ప్రదర్శించారు. ఈ సినిమా ట్రయల్ వరల్డ్ వైడ్గా ఆకట్టుకుంటుంది.
F2కు సీక్వెల్గా రాబోతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ F3. ఈ సినిమా మే 27న రిలీజ్ కాబోతుంది. ఈలోగా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. దాంతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. F2 నా కెరియర్లో ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అని చెప్పాలి. సో F2 తర్వాత ఆ సినిమా చేసేటప్పుడే F3 కూడా ఉంటే బాగుండు, మన ఆడియన్స్కి ఒక ఫ్రాంచైజీ లాగా ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్కి ఒక ఎప్పుడైనా మనకు బోర్ కొట్టినప్పుడు చూసుకోవడానికి ఒక లైబ్రరీ లాగా ఉండాలని చెప్పి అప్పుడే అనుకున్నాం. సో F3 ఎప్పుడైతే చేయాలని ఫిక్స్ అయ్యామో F2 ఎంత ఆదరించారో దానికి మించి సినిమా చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఇంకా ఎక్కువ కష్టపడి ఈ సినిమాలో ఇంకా ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి టీం అందరం, మా రైటింగ్ టీం అందరం కష్టపడి ఒక స్క్రిప్ట్ అనుకున్నాం. దాని నుంచి రాజు గారు, సో ఆల్వేస్ దిల్ రాజు గారికి నా మీద చాలా నమ్మకం ఉంటుంది, నాకు ఆయనకి ఒక ఫుల్ ర్యాపో ఉంటుంది. సో F3 ఐడియా చెప్పిన వెంటనే ఆయనకు బాగా నచ్చింది. ఇక అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. టీం అందరూ ఎవరైతే F2లో చేశారో అందరం మళ్ళీ ఒక ఫ్యామిలీ లాగా మళ్ళీ ఈ సినిమా కనెక్ట్ అయ్యాం. ఇంకో కొత్త ఆర్టిస్టులు, సునీల్ గారు అయితేనేమి, మురళీ శర్మ గారు, ఆలీ గారు, ఇలా ఇంకో కొత్త ఆర్టిస్టులు మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు. సో ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 95 days దగ్గర వర్క్ చేసాం. సో ఎవ్రీ డే మెమరబుల్ టు మీ. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనుకున్న తర్వాత వాళ్ళతో జర్నీ మనకి అంత ఈజీగా మనం లూజ్ కాలేం. సో అంత జెల్ అయిపోయాం అందరం. ఎప్పుడైతే సినిమా అయిపోయిందో లాస్ట్ రోజు అందరు ఆర్టిస్టులను కూడా ఒక తెలియని ఒక ఎమోషనల్ దీంట్లోకి వెళ్ళిపోయాం. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాకు ఈ ఫ్రాంచైజీ. మీకు కూడా ఈ సినిమా మీ ఫ్యామిలీ, మీరు కూడా ఈ ఫ్రాంచైజీని ఆదరించి మనందరం ఒక ఫ్యామిలీ లాగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెంకటేష్ గారు అంటే నాకు నచ్చిన హీరో. వెంకటేష్ గారు నాకు బాగా నచ్చిన హీరో. ఆల్రెడీ F2 చేశాను, ఇది నాకు సెకండ్ ఫిలిం. అండ్ ఈజ్ లైక్ బ్రదర్ అండ్ ఈజ్ లైక్ ఫ్రెండ్, అలా ఉంటారు. ఆయన ఇచ్చే కంఫర్ట్ మామూలుగా ఉండదు. సో లైఫ్లో ఈ వెంకటేష్ గారితో ఉన్న ఈ జర్నీ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ అలాగే వరుణ్ ఈజ్ క్లోజ్ బడీ, చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు నాకు. అండ్ మాకు చెప్పినట్టు ఇందాక అందరం ఒక తెలియకుండా ఒక బాండింగ్ క్రియేట్ అయిపోయింది F3తో. F2 నుంచి అంత పెద్ద ట్రావెల్ ఉండటంతో. సో నో డౌట్ F3 వెంకటేష్ గారు, వరుణ్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి, అంటే ఒక హై ఎండ్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఇద్దరు ఎరగతీసి అవతలేసారు. యాక్టింగ్ కానీ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళకి మంచి క్యారెక్టరైజేషన్స్ కుదిరాయి. సో నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేశారు. అండ్ ఐ విషింగ్ దెమ్, వాళ్ళిద్దరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఎలా F2 అయితే హిట్ చేశారో అంతకంటే పెద్ద హిట్ చేయాలి, అంతకంటే బాగా మీరు దీన్ని ఎంజాయ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే F3కి చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. సాయి శ్రీరామ్ డిఓపిగా పనిచేశాడు, సుప్రీం చేశాడు ఇంతకుముందు నాకు. అండ్ ఈ సినిమాలో విజువల్స్గా కానీ ఆ గ్రాండియర్, ఆ స్పాన్ వచ్చిందంటే దానికి మెయిన్ క్రెడిట్ గోస్ టు సాయి శ్రీరామ్. ఎక్స్ట్రాడినరీగా తన ఫోటోగ్రఫీ ఉండింది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు, దిస్ ఈజ్ మై థర్డ్ ఫిలిం నాతో, ఆయనకి నేను కలిసి పనిచేయటం. ఇక మ్యూజిక్ పరంగా ఎప్పుడు దేవి గారు నేను ఊహించిన దానికంటే ఎక్కువే డెలివర్ చేస్తారు. ఆల్రెడీ 3 songs రిలీజ్ చేసాం, మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్, చాలా సోల్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో డిఎస్పి గారు డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇకపోతే మిగతా టెక్నీషియన్స్ అందరూ, ఎడిటర్ తమ్మిరాజ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎవ్రీబడి నాకు ఒక టీం వర్క్ లాగా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇదే నా టీం, నాకు ఒక ఇదిలా ఉంటారు. అలాగే నా రైటింగ్ టీం ఎస్ కృష్ణ, సో అలాగే నారాయణ గారు అండ్ ప్రవీణ్ అండ్ ఇమ్రాన్ అండ్ కిరణ్ గారు, ఇలా అందరూ టోటల్ టీం అందరూ ఒక 2 సంవత్సరాలు ఈ పాండమిక్ని దాటుకొని మీ ముందుకు రాబోతున్నాం May 27th. అండ్ అందరి మోటివ్ ఒకటే, ఈ 2 ఏళ్ళు అందరం ఒక అప్ అండ్ డౌన్ చూసాం, లోకి వెళ్ళాం, ఒక దీనికి వెళ్ళాం. సో ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ ఒక చిన్న స్ట్రెస్ బస్టర్ లాగా మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఒక 2.5 hours నవ్వించి ఒక రిలాక్సేషన్కి మీరు ఇదవుద్దని నేను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చూస్తారనుకుంటున్నాను. సో F3 మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ డోంట్ మిస్ F3 May 27th మీ ముందుకు రాబోతుంది. అండ్ హ్యావ్ ఫన్, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. థ్యాంక్ యూ.
చైతన్య జంటగా రాబోతున్న మూవీ అంటే సుందరానికి. ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నాని నజరియాల క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. నాగ చైతన్య రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో రాబోతున్న మూవీ థ్యాంక్ యూ. ఈ మూవీ టీజర్ ఈ రోజు లాంచ్ అయింది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పక తప్పదు. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.